హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్. ఈ రోజు మనం వచ్చేసి మన క్లాస్లో లెహెంగా బ్లౌజ్ వచ్చేసి ఎలా కట్ చేసుకోవాలన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. నేను తీసుకున్నటువంటి మెజర్మెంట్స్ మీకు చూపిస్తాను. చూడండి బ్లౌజ్ కొలతలు ఎలా ఉన్నాయో చూడండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచుల పొడవు ఉందండి. షోల్డర్ వచ్చేసి 14 ఇంచులు, అలాగే హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులు, హ్యాండ్ లూజ్ 10 చంకా వచ్చేసి మనకి చంక రౌండ్ వచ్చేసి 15 ఇంచులు, నడుము వచ్చేసి 26 ఇంచులు ఉంది. చూడండి 26 ఇంచులు వచ్చేసి నెక్, ఫ్రంట్ నెక్ 6.5, బ్యాక్ నెక్ 10 ఇంచెస్. మనం వచ్చేసి ఈ బ్లౌజు ప్రిన్స్ కట్ ప్లస్ మనకి బ్యాక్ హుక్స్ అనమాట. ఓకేనా, మనం ప్రిన్స్ కట్ చేసుకొని బ్యాక్ హుక్స్ పెట్టుకోవాలి. దీనికి ఎలా అయిందన్నది, ఎంత పెట్టాలన్నది మీకు వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఓకేనా చూడండి. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైనింగ్ తీసుకొని మనం మంచిగా ఇలాగా తడిపేసిన తర్వాత ఐరన్ చేసుకోండి. ఇలాగా చూడండి, 2 మడతలు ఉండేగా ఓపెన్. ఇప్పుడు మనం బ్యాక్ హుక్స్ కాబట్టి ఈ 2 ఓపెన్ మన వైపు ఉండేలాగా వేసుకోండి. ఇలా ఫస్ట్ ఇలా వేసుకోండి, ఎందుకంటే బ్యాక్ హుక్స్ మనం కట్ చేస్తున్నాం కాబట్టి ఓపెన్స్ మన వైపు ఉండేలాగా ఇలా పెట్టండి. తర్వాత చూడండి, మనకి ఇప్పుడు ఖర్చు కోసం నేను మన వైపు ఒక 1/2 ఇంచు లైన్ డ్రా చేస్తున్నా. చూడండి, ఇలాగా ఒక 1/2 ఇంచు మందం ఖర్చు కొరకు అనమాట. ఎందుకంటే ఓపెన్స్ ఉన్నాయి కాబట్టి మనం అటు నుంచి మనం ఖర్చు పడతాం కాబట్టి ఇలాగ ఒక మార్క్ పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజు పొడవు వచ్చేసి పెడదాం. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి మనం కింద వైపు ఖర్చు చూడండి, కింది వైపు మనము ఇలాగా 1/2 ఇంచు ఖర్చుకి ఇద్దాం. చూడండి, ఇలాగా మనకి ఇక్కడ మనం మూలున్న స్కేల్ బాగా మనకి యూజ్ అవుతుందండి. ఉంటే ఈ టైప్ తీసుకోండి, మనకి లైన్స్ అనేవి స్ట్రైట్గానే వస్తాయి అనమాట, ఎగుడు తీగులు లేకుండా. చూడండి, మనకు వచ్చేసి మనకి ఇప్పుడు మన బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి 14 ఇంచెస్. ఓకేనా, మనకు ఆల్రెడీ కింద 1/2 ఇంచు మనం వదిలేసాం కదా. ఇప్పుడు పైన 1/2 ఇంచు కలుపుకొని 14.5 ఇంచులు మనం బ్లౌజ్ పొడవు పెట్టేద్దాం. చూడండి, 14.5 పెడుతున్నాను. ఇలా కూడా మార్క్ ఇవ్వండి. తర్వాత సేమ్ టైం కొంచెం దూరంలో అక్కడ కూడా మార్క్ పెట్టండి, 14.5 ఇంచులు ఇలా పెట్టండి. చూడండి, ఇప్పుడు నేను చంక పెడుతున్నాను. చూడండి, చంక వచ్చేసి మనకి పావు తక్కువ 6 ఇంచులు చంక డౌన్ పెట్టండి. ఎందుకంటే ఇది 26 సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి చంక రౌండ్ 15 ఉంది కాబట్టి నేను ఇచ్చేసి పావు తక్కువ 6 ఇంచులు ఇస్తున్నాను. 5.75 ఇంచులు చంక డౌన్ ఇచ్చాను. చూడండి, ఇలాగా ఈ 2 మార్కులు కలుపుతూ ఒక మార్క్ డ్రా చేయండి. ఇలాగా ఇది వచ్చేసి మనకి షోల్డర్ డ్రాయింగ్ అండి. ఇది ఇక్కడ మనం చూసారా చంక డౌన్ కూడా మనం డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ ఎంత ఉంది, మనకి 14 ఇంచులు ఉంది. ఓకేనా, 14 ఇంచులు మనము -4 ఇంచెస్ లెస్ చేసేయాలి. లెస్ చేసి ఎంత వస్తుంది మనకి, ఇది కూడా వచ్చేసి మనకి 10 ఇంచెస్ వస్తుంది. ఈ 10 ఇంచెస్లో మన రెండో వంతు వచ్చి 5 ఇంచెస్, అంటే మనం షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టండి. ఇలాగా 5 ఇంచెస్ వస్తుంది, 5 ఇంచెస్ పెట్టండి. కింద వచ్చేసరికి మనకి డౌను మళ్ళీ ఎడల్పు ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5.25 ఇంచులు పెట్టండి. 1.5 ఇంచు పెంచుతానండి ఇక్కడ, ఎందుకంటే మరి మనం ఎక్కువ పెంచేస్తే మనకి ముడత వస్తుంది. మన బ్రాడ్ నెక్ కాబట్టి పైన చూడండి, పైన 5 ఇంచులు పెట్టాయి కదా, ఇక్కడ 5.5 పెట్టాను. తర్వాత చూడండి, ఈ రెండింటిని కలుపుతూ ఒక డ్రా చేద్దామండి. ఇది చంక రౌండ్ ఇక్కడ మనం తీస్తాం కదా, దానికోసం పెట్టండి. అయితే మనం ఇప్పుడు నెక్ డ్రా చేద్దాం. నేను వచ్చేసి ఈ నెక్ వచ్చేసి 2.25 ఇంచులు పెడుతున్నాను. చూడండి, 2.25 ఇంచులు నెక్ వెడల్పిస్తున్నాను. ఇక్కడ నుంచి మనం మార్క్ పెట్టుకున్నాం కదా, 1/2 ఇంచ్ మార్కు, అక్కడ మార్క్ నుంచి ఇవ్వండి. మనం ఎక్కడైతే మార్క్ పెట్టామో అక్కడ నుంచి ఇవ్వండి. చూసారా, బ్యాక్ నెక్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ ఉంది. మనం ఈ బ్యాక్ నెక్ బ్రాండ్ ఉంది కాబట్టి చూడండి, ఇలా క్రాస్లో ఎక్కడ మన 10 చూడండి, ఇక్కడ 10 ఇక్కడ క్రాస్లో పెట్టండి. మనం కొలుసుకోవడం కూడా క్రాస్లో కొలుసుకుంటాం కాబట్టి మనం ఇవ్వడం కూడా అలానే క్రాస్లో పెట్టి కొలవండి. ఓకేనా, 10 ఇంచులు పెట్టాం కదా, ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ ఇస్తున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ ఎడల్పు ఇచ్చాను నెక్ ఎడల్పు అనేది.
మనకి బ్యాక్ హుక్స్ కదండి, బ్యాక్ హుక్స్ మనం హుక్స్లు పట్టి తర్వాత కాజా పట్టి వేసుకుంటాం కదా, అవి వేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం తగ్గకుండా ఉండడం కోసం మనం కొంచెం పెద్దగా పెట్టుకుంటే నీట్గా కరెక్ట్గా వస్తుంది. ఓకేనా. మనం ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ రౌండ్ చేద్దాం. ఇక్కడ ఇలా మనం ఈ కర్వ్ స్కేల్ ఉపయోగించి ఈ లైన్స్ కలుపుతూ ఇలా రౌండ్ ఇవ్వండి మంచిగా. సరే, నీట్గా ఇలా ఇలా డ్రా చేయండి. చూడండి ఈ కార్నర్లో మనము ఒక డ్రా చేద్దాం, ఎందుకంటే మనం చంక రౌండ్ ఇలా మనం రౌండ్ తీసుకుంటాం కదా, ఇలా అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మా స్టైల్లో మేము ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేస్తామండి. మీరు చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇలా రౌండ్గా కొలుచుకోవాలి కదా మన చంక. చూడండి చంక వచ్చేసి మనకి 7.5 ఇంచులు ఉంది. ఓకేనా. ఈ 7.5 ఇంచులు మనము 15 ఇంచులలో మనం రెండో వంతు 7.5 కదా, 7.5తో మనం ఇక్కడ పెట్టేద్దాం. చూడండి ఇలా స్కేల్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా ఇలా సెట్ చేసుకోండి ఎప్పుడైనా. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా ఇలా గీసుకునేది బయటికి రాకుండా మనం ఇక్కడ మార్కు లైన్ మీద అక్కడ మార్క్ లైన్ మీద ఎగ్జాక్ట్గా సెట్ చేసుకొని ఇలా రౌండ్ ఇవ్వండి, నీట్గా వస్తుంది. చూడండి. ఓకేనా. ఇలాగ మనం ఇప్పుడు చంక రౌండ్ ఎక్కడ వరకు వస్తే మనం అక్కడ వరకు ఎగ్జాక్ట్గా మార్క్ పెట్టేద్దాం. మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది అవసరం లేకుండానే మనం ఇలాగా తీసేసుకోవచ్చండి, సెట్ అవుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడికి వచ్చింది కదా 7.5 వచ్చేసి మనము ఇప్పుడు మన నడుము వచ్చేసి మనకి 26 ఇంచులు. ఓకేనా. చూడండి 26 ఇంచులు ఉంది కదా, 24లో మనకి 4వ భాగం వచ్చేసి 6.5 ఇంచు వస్తుంది. 6.5 ఇంచులు మనము ఇక్కడ వస్తుంది అనమాట. చూసారా, మనం వచ్చేసి ఇప్పుడు నడుము వచ్చేసి 6.5 పెట్టండి, 4వ వంతు 6.5 ఇంచులు పెట్టండి. ఇలాగా పెట్టిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి నేను ఇంచు ఇవ్వట్లేదండి, ఇంచు భావిస్తున్నాను. ఎందుకు ఇంచు భావిస్తున్నానంటే మనకు బ్రాడ్ నెక్ కదండి ఇది, మనకు వచ్చి డాట్ అనేది కొంచెం పెద్దగా వేసుకోవడం వల్ల షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది అనమాట. చూడండి ఈ ఖర్చు వచ్చేసి 2 ఇంచెస్ ఇస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము ఇలాగా ఈ ఖర్చు మనం ఇలాగా డ్రా చేద్దాం. మీరు ఖర్చు అనేది మీ ఇష్టం అండి, ఇంచున్నర కానీ 2 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ ఇస్తున్నాను. చూడండి ఇలా మార్క్ వేసుకోవాలండి నీట్గా, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి మళ్ళీ ఒకసారి మీకు ఈ బ్లౌజ్ మెజర్మెంట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. చూడండి బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి 14 కదా, పై ఖర్చుతో కలుపుకొని 14.5 ఇంచులు పెట్టండి. ఇక్కడ కూడా 14.5 పెట్టండి. సేమ్ టైం మనం 5 ఇంచెస్ మనం షోల్డర్ ఇచ్చాము, చూసారు ఇక్కడ 5.5 ఇచ్చాము. ఓకేనా. 5.5 ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచాను అంతే. 5.5 పెట్టాను కదా, మన ఇప్పుడు వచ్చేసి సంకడౌన్ వచ్చేసి 1/4 ఇంచులు. చూడండి ఎగ్జాక్ట్గా 1/4 ఇంచులు పెట్టుకోండి. ఓకేనా. మనం ఇప్పుడు కట్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ ప్లస్ పఫ్ హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలండి. దీనికి పఫ్ హ్యాండ్స్ అంటే చిన్న బుట్ట పెట్టుకునే హ్యాండ్స్, అలాగా అది కూడా కటింగ్ ఉంటుంది. ప్రిన్స్ కట్ ప్లస్ పఫ్ హ్యాండ్స్, బ్యాక్ హుక్స్ మనం కట్ చేస్తున్న బ్లౌజు. ఇది లెహంగా మీద అండి, లంగా మీద బ్లౌజు. మీకు లాస్ట్ వీడియోలో నేను లంగా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ పెట్టా కదండి, ఇప్పుడు ఆ లంగా మీద ఇది బ్లౌజ్ అండి. నేను ఇది కటింగ్ పెట్టిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో నీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ ఒక టక్ పెట్టండి, మనం బ్యాక్ కట్ చేసాం కదా, చూడండి ఇలాగా ఇలా కట్ చేసుకోండి. నేను ఇది ఆది బ్లౌజ్ కొలిసిందేనండి. ఇది అంటే ఆది బ్లౌజ్ లేకుండా మనం బాడీ మెజర్మెంట్స్ పెట్టుకున్నటువంటి బ్లౌజ్ అండి ఇది. నేను తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం చూడండి ఇక్కడ మనము ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు మనం ఇలా క్రాస్ తీసేయండి. ఓకేనా. మనం బ్యాక్ పార్ట్ ఇలా తీసేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ మన తర్వాత ఇద్దాం. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము మన పఫ్ హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం. ఓకేనా. మనం ఎప్పుడైనా కొలతలు తీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా షోల్డర్ అనేది మంచిగా తీసుకోవాలండి. ఇది ఎక్కడ వరకు మరీ పెద్దగా జారినట్టు తీసుకోకుండా తీసుకోవాలి. దీనికి పఫ్ హ్యాండ్స్ కదా, పఫ్ హ్యాండ్స్ పెట్టుకోవడానికి మనం హ్యాండ్ మార్క్ వేద్దాం. చూడండి మనకి ఇక్కడ హ్యాండ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇలాగా హ్యాండ్స్ ఇలా వేసుకోండి. ఎందుకంటే మనకి చంక రౌండ్ తక్కువ ఉంది కదండి, మనకి ఇక్కడ సంక ముక్కలు ఏమనే మనకి పడవు. మనకు ఒకసారి చూసుకుందాము, మనం ఎగ్జాక్ట్ 7.5 కదా, 7.5 సరిపోతుందా అనేది చూద్దాం. ఓకేనా, సరిపోతుంది. ఇక్కడ మనకి ఒక ఖర్చుగా మనకు వచ్చిన టక్కు పెట్టే కానించి 1 ఇంచు కానీ 1.5 ఇంచు ఉన్నా కానీ సరిపోతుందండి, ఇబ్బంది లేదు మనకి.
సరిపోతుంది అనమాట. మనకి జాయింట్ పడకుండానే మనకి హ్యాండ్స్ వెళ్తాయి. ఇక్కడ చూద్దాం. మనం ఇచ్చేసి మనం ఎగుడు దిగులు ఏమైనా ఉంటే ఇలాగా ఎగుడు దిగులు ఉంటే మనం కట్ చేసుకొని మార్క్ వేసుకొని కట్ చేసుకుందాం. సరేనా? చూడండి, ఇలా మనం స్కేల్తో ఇలా పెట్టేసి మార్క్ చేయండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి మార్క్ చేయండి. ఓకేనా? మనం తీసుకుని ఉంటే మీటర్ అండి. మన లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇది పఫ్ హ్యాండ్స్ కాబట్టి ఇంకా మీటర్ బాగుంటే బాగుండేది. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు 14 ఇంచెస్ కాబట్టి మనకి పొడుగు వచ్చేసి మనకి ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. చూద్దాం, కరెక్ట్గా వస్తుంది. చూడండి, మనం ఇప్పుడు నీకు హ్యాండ్ పొడుగు చూపించా కదా. హ్యాండ్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ కదా. ఖర్చుతో కలుపుకొని పై ఖర్చుతో కలుపుకొని నీకు నేను 10.5 ఇంచులు పెడుతున్నాను. చూడండి, డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టండి. ఓకేనా? పెట్టండి. సరే, సేమ్ టైం వచ్చేసి ఇటు కూడా 10.5 పెట్టండి. 3.5 ఇంచులు డౌన్ పెట్టండి. ఇప్పుడు మనం వచ్చేసి మనం హ్యాండ్ మార్క్ వేస్తున్నాం అండి. హ్యాండ్ మార్క్ పూర్తిగా అయిపోయిన తర్వాత మనం పఫ్ హ్యాండ్స్కి పైన ఎంత పెట్టాలన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి. ఓకేనా? ఇప్పుడు మనము ఇక్కడ మార్కులు ఎలా పెట్టాలో చెప్తాను నేను. చూడండి, మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు చెయ్యి ఎంత ఉంది, ఇక్కడ వచ్చేసి అంకల్ వచ్చేసి 7.5 ఇంచులు ఉంది. ఓకేనా? అది 15 ఇంచులు ఉంది. ఈ 15లో సెకండ్ రెండో వంతు వచ్చేసి మనకి 7.5 ఇంచులు. అయితే మనం ఇక్కడ 2 ఇంచెస్ ఫస్ట్ షోల్డర్ ఎడలు పెట్టుకోండి. ఇక్కడ షోల్డర్ కోసం నేను ఇక్కడ 2 ఇంచెస్ ఇస్తున్నాను. చూడండి, షోల్డర్ ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా 7.5 ఇంచులు పెట్టండి. ఇక్కడ 7.5 ఇంచులు పెట్టండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనకి 7.5 చంక. ఓకేనా? పెట్టిన తర్వాత ఇక్కడ మన హ్యాండ్ లూజ్ వస్తుంది అనమాట. ఇక్కడ మన హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది? ఇక్కడ 10.5 ఇంచులు వచ్చింది హ్యాండ్ లూజ్ వచ్చేసి. హ్యాండ్ లూజ్ 10.5 అంటే మనకి 5 పాయింట్ వస్తుంది. రెండో వంతు వచ్చేసి మనకి 5 పాయింట్ వస్తుంది. మన కటింగ్లో 4వ వంతు 2వ వంతు అనేది మన ఎగ్జాక్ట్గా ఎక్కడెక్కడ ఏందనేది మీరు చూసుకోండి అండి. నేను చెప్తున్నాను కదా. మనకు వచ్చేసి నడుం లూజ్ కాడ 4వ వంతు వస్తుంది, చేయి లూజ్ కాడ 2వ వంతు, షోల్డర్ కాడ కూడా 2వ వంతు వస్తుంది పెట్టుకునేటప్పుడు. చూడండి, ఇవన్నీ మీరు ఎగ్జాక్ట్గా గమనించండి. మనం ఇక్కడ ఒక డార్క్ చేద్దాం. ఇక్కడ ఒక మార్క్ ఇలాగా చూడండి డ్రా చేద్దాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు నీట్గా మనకి హ్యాండ్ మార్క్ అనేది కనిపిస్తుంది కదా. చూడండి, ఇక్కడ మనం ఎప్పుడు మనం కట్ చేసుకునేలాగానే ఇలాగ మార్క్ ఇచ్చుకోండి ఫస్ట్. ఓకేనా? ఇచ్చిన తర్వాత ఇక్కడ మనము పఫ్ హ్యాండ్స్కి సంబంధించినటువంటి మార్కింగ్ మనం చేద్దాం. ఇక్కడ బుట్ట పఫ్ హ్యాండ్స్ అనొచ్చు, బుట్ట చేతులు కూడా పిలవచ్చు కదా. చూడండి, ఇక్కడ నేను బుట్ట చేయి అనేది ఇక్కడ దానికోసం నేను మార్క్ ఇస్తున్నాను. చూడండి, 2 ఇంచులు హైట్ పెట్టాను. ఓకేనా? 2 ఇంచెస్ ఎత్తి పెట్టండి. ఎందుకంటే వాళ్ళు చిన్న బుట్ట పెట్టమన్నారండి. ఇది ఇక్కడ హెవీది కాకుండా ఒకవేళ పెద్దగా కావాలనుకుంటే 3 ఇంచెస్ ఇచ్చుకోవచ్చు హైటు. చూడండి, నేను ఇక్కడ 2.5 ఇంచులు ఎడలకు పెడుతున్నాను. చూడండి, 2.5 ఇంచెస్. ఓకేనా? హైట్ వచ్చేసి 2 ఇంచులు పెట్టండి, ఎడల్పు వచ్చేసి 2.5 పెట్టండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక డబ్బా షేప్లో మార్క్ చేసుకున్నాం కదా. చూడండి, మీరు ఈ టైప్లో మీరు పఫ్ హ్యాండ్స్ ఇలా కట్ చేసినట్లయితే ఎగ్జాక్ట్గా ముడతలు లేకుండా నీట్గా వస్తుందండి. చూడండి, ఇక్కడ నుంచి మనము ఇక్కడ ఇది ఉంది కదా, ఈ రౌండ్లో ఈ కార్నర్లో మనం ఇలా రౌండ్ ఇవ్వండి. ఇలా రౌండ్ ఇచ్చేసి మనం ఇక్కడ గీసుకున్నాం కదా, దానికి ఇలాగా కలిపేసి ఒక షేప్లో ఇలాగా ఇట్లా చూడండి, నేను ఎలా గీస్తున్నాను. ఓకేనా? ఇలా కట్ ఇలా పెట్టింది. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత మనము వచ్చేసి ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూడండి, 2 ఇంచెస్ హైట్ పెట్టాను. చిన్న బుట్ట కాబట్టి ఇటు కూడా 2 ఇంచెస్ పెట్టాను కదా. ఇటు ఎడల్పు వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాను. ఓకేనా? ఇప్పుడు మనము కట్ చేసేద్దాం. నీట్గా కట్ చేసుకోండి. నేను చూపించిన విధంగా మీరు కట్ చేసుకున్నట్లయితే హ్యాండ్స్ అనేది ఎక్సలెంట్గా వస్తాయి. మీకు ఎలా కుర్చీ పెట్టాలన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్నప్పుడు మీకు చూపిస్తానండి. చాలా బాగుంటుంది లెహంగా మీదికి బ్లౌజు. మనకి అలాగే ఆఫ్షారీ మీదకి కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బాడీ మెజర్మెంట్స్తో తీసుకున్నటువంటి ఇది కొలతలండి ఇవి. నడుం లూజ్తో కూడా మనము ఎగ్జాక్ట్గా మనం అలా కూడా సెట్ చేసుకోవచ్చు. మీకు వీలు పడితే ఒకవేళ మెజర్మెంట్ తీసుకుంటే షోల్డర్ కూడా తీసుకొని కంపల్సరీ ఉండాలి. షోల్డర్ అనేది మనకి బ్లౌజ్కి ఇంపార్టెంట్ షోల్డర్ కదండి.
అంటే ఆ నడుముని బట్టి షోల్డర్ పెట్టొచ్చు కానీ కొంతమందికి వచ్చేసి మనకి నడుము తక్కువగాను షోల్డర్ ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ఇబ్బంది అవుతుంది కదండి. అందుకనే నడుముని బేస్ చేసుకొని పెట్టడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. లేదు తప్పదు అనుకున్నప్పుడు మనిషి పర్సన్ లేనప్పుడు మనము ఎగ్జాక్ట్గా మనం కొలతలు తీసుకొని ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టుకోవచ్చు. ఓకేనా, మీకు ఎంత నడుముకి ఏందనేది మీరు అవనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్గా అయితే మనము ఈ యొక్క పఫ్ హ్యాండ్స్ అనేది మనం కట్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ నుంచి మన లో చంక్ అనేది చూస్తున్నాం చూడండి. లో చంక్ అనేది మనకి ఒక్క పాదం అన్న తీసుకోండి. మనకి మామూలు హ్యాండ్ లెక్క ఆపించి లోపలికి రావద్దు. జస్ట్ మనకి ఇక్కడ లో చంక కోసం నేను ఒక పావించే కట్ చేస్తున్నాను చూడండి. ఇలాగా ఇలా కట్ చేయండి. చూసారుగా నీట్గా వచ్చింది కదా. ఇలా వస్తుందండి పఫ్ హ్యాండ్స్ అనేది ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడ వచ్చేసి చేయి లూజ్ రాసేసుకోండి 10 కదా. కటింగ్ అనేది నీట్గా చేసుకోవాలండి. మన పక్కా కొలతలతోనే ఇలా మనం కట్ చేసుకున్నామంటే ఎగ్జాక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనకి నేను మీకు అనేది పాయింట్ టు పాయింట్ మీకు చూపిస్తున్నానండి. ఎందుకంటే ఇట్లా జస్ట్ అందాజుగా పెట్టేసుకొని కుట్టేస్తే రాదండి. అది కొలతల ప్రకారం పెట్టుకుంటేనే మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా వస్తుంది మన మెజర్మెంట్స్ ప్రకారం. చూడండి ఇక్కడ మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఎలా వస్తాయి పిల్ట్లు అనేది మీకు పెట్టి చూపిస్తాను. ఇలాగా చూడండి, ఇతల వైపు 3 అవతల వైపు 3 షోల్డర్ మీద ఎగ్జాక్ట్గా 6 ఫ్రిల్స్ వస్తాయండి. చూడండి ఇలాగ జాగ్రత్తగా ఇలా పెట్టండి. ఒక 3 ఇంచెస్ అట్లా పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఇటు ఒక 4 అటు ఒక 4 అట్లా 8 వస్తాయి 8 ఫ్రిల్స్. ఇది మనకు వచ్చేసి ఇట్లా 6 ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఎగ్జాక్ట్గా మనకు చంక రౌండ్కైనా మనం ఎక్కించేటప్పుడు ఎక్కేటప్పుడు కూడా మంచిగా సరిపోతుంది. చూడండి ఇలాగా చూసారుగా ఎంత బాగుందో. ఇలా వచ్చింది అనమాట స్టిచ్చింగ్ అప్పుడు. ఓకేనా, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా. ఇలా చేసుకోండి. ఓకేనా, రైట్. ఇప్పుడు మనము ఇంపార్టెంట్గా వచ్చేసి మనకు ఫ్రంట్ తీయాలి. ఇక్కడ మనము ఫ్రంట్స్ కట్ ఉంటుంది కదా, బ్యాక్ హుక్స్ కదా. బ్యాక్ హుక్స్ మనం ఓపెన్ పెట్టాం కాబట్టి ఫ్రంట్ ఓపెన్ ఏముండదు మనకి. చూడండి ఇలా మనకి ఏమైనా ముడతలు ఉంటే ఐరన్ చేసేయండి అయిపోతుంది. మనము నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మార్క్ ఎలా పెట్టాలి ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి 26 ఇంచుల నడుమండి. స్మాల్ సైజ్ బ్లౌజ్ కిందకే వస్తుంది ఇది. చూడండి మనం బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 14 ఇంచెస్ కదా. చూడండి సరిపోతుందో చూద్దాం ఎగ్జాక్ట్గా. మేము పఫ్ హ్యాండ్స్ తీసాం కదండి ఈ ప్లేస్లో. చూడండి కొంచెం క్లాత్ అనేది మనకు అక్కడ ఎగ్జాక్ట్గా సరిపోయేటట్లు అనిపిస్తుంది. చూడండి ఓకే రైట్ సరిపోతుంది. ఓకేనా, ఎగ్జాక్ట్గా సరిపోయింది. కొంచెం ఒకవేళ మనం పఫ్ హ్యాండ్స్ తీసుకున్నప్పుడు కొంచెం పైకి ఒక 3 ఇంచులు పెట్టినా సరిపోలేదు అనుకోండి, మనం అక్కడ జాయింట్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మనకైతే ఇప్పుడైతే జాయింట్ అయితే ఏమీ పడట్లేదు కాబట్టి మనకు అవసరం లేదు. మీకు ఒకవేళ తక్కువ క్లాత్లో మనం బ్లౌజ్ కటింగ్ అప్పుడు చూపించినప్పుడు మీకు ఎలా తీసుకోవాలి, దానికి ఎక్కడ జాయింట్ పెట్టాలన్నది మీకు దానికోసం కూడా మీకు ఒక వీడియోలో చూపిస్తాను. మనం వచ్చేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోబోతున్నాం కదా. చూడండి ఎగ్జాక్ట్గా ఇలా సర్దిన తర్వాత మనం బ్యాక్కి మార్క్ చేసేద్దాం. బ్యాక్ ప్రకారం బ్యాక్ ఎలా ఉందో కింది ఫ్రంట్కి కూడా అలాగనే మార్క్ చేయండి. ఇటు సైడ్ మన సైడ్ ఖర్చు వైపు అవసరం లేదు, మనం మార్క్ వేసుకుంటాం కాబట్టి షోల్డర్ వైపు ప్లస్ కింది వైపు ఈ చంక వైపు మార్క్ పెట్టండి. ఇలాగ నేను పెడుతున్నానుగా చూడండి, ఇలా పెట్టండి ఇలాగా. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మా వీల్ మార్కర్తోని మార్క్ పెట్టేద్దాం ఇక్కడ మూలకాడ కార్నర్లో ఇలా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మనము ఇక్కడ వీల్ మార్క్తో మార్క్ పెట్టా కదా. ఇప్పుడు మనము ఇది ఎంత గీసేసుకున్నాం కదా. ఇప్పుడు తీసేసి ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ చూసారా సరిపోయింది. అక్కడ మనకి లైను అక్కడ అవసరం లేదు. చూడండి ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఓకేనా, ఇలా కింది వైపు ఒక లైన్ ఇచ్చుకున్నాం కదా. ఇప్పుడు కనిపిస్తుంది క్లియర్గా. మనం ఇక్కడ మార్క్ పెట్టాం కదా, ఇక్కడ కార్నర్లో చంక రౌండ్ కోసం లో చంక కోసం ఇక్కడ మనం వీల్ మార్కర్తో మనం పెట్టాం కదా, ఆ మార్క్ మీద వేసుకొని ఎలా మార్క్ పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులు ఉంది కదా మనకి. చూడండి మనకి 2 నెంబర్ నెక్ ఇచ్చా కదా, ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ మంచిగా పెట్టుకొని క్రాస్లో ఇక్కడ ఒక 6.5 ఇంచులు ఇవ్వండి ఇలాగా.
ఓకేనా. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక డబ్బా షేప్ మనం డ్రా చేసుకుందాం. ఇక్కడ కూడా మనం బ్యాక్ 3 ఇంచెస్ ఇచ్చాం కదా, ఫ్రంట్ కూడా 3 ఇవ్వండి. మనకి 3 ఇంచెస్ ఇవ్వడం వల్ల మనకి డబ్బా అనేది మంచిగా వస్తుంది. ఎగ్జాక్ట్గా మనకి ఆ రౌండ్ మంచిగా గీసేసుకోవచ్చు అనమాట. దాంట్లో 2.5 అట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి స్టిచ్ అయ్యేసరికల్లా అది వి షేప్లో అది అంత రౌండ్ కనిపించదు అనమాట. చూడండి ఇలా పెట్టేసుకోవచ్చు. డబ్బా షేప్ అయిన తర్వాత మనం కార్నర్లో ఇలా పెట్టేసి మంచిగా గీయండి, ఇలాగా రౌండ్ గీయండి. ఈ రౌండ్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. మంచిగా మీరు కింది లైన్ కలుపుతూ పై లైన్ కలుపుతూ ఇట్లా పెట్టేయండి, ఇలా వచ్చేస్తుంది రౌండ్గా. ఓకేనా. ఓకే, రౌండ్ గీసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ప్రిన్స్ కట్ మార్క్ అనేది ఎలా వేయాలని మీకు చెప్తాను చూడండి. మనకి ఇప్పుడు వచ్చేసి నేను పైనుంచి 10 ఇంచెస్ ఇస్తున్నాను. చూడండి ఇక్కడ 10 ఇంచులు ఇచ్చాను. 10 ఇంచులు ఎట్లా ఏ లెక్క ప్రకారం ఇచ్చానంటే నేను 14 ఇంచెస్ బ్లౌజ్ లెంత్ ఉంది కదా, 14 ఇంచెస్ ఉన్న వాటికి 10 ఇంచెస్ తప్పనిసరి ఇవ్వాలి. సైడ్ నుంచి 3.5 ఇవ్వాలి. ఒకవేళ కొంచెం పెద్ద సైజు ఉంటే మనకి 10.5 పడుతుంది. సైడ్ నుంచి వచ్చేసి 4 ఇంచులు పడుతుంది. ఓకేనా. ఇది వచ్చేసి నా స్టైల్లో మేము పెడుతున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనము 2.5 ఇంచులు ఇస్తున్నాను. ఇక్కడ మన కింది వైపు వచ్చేసరికి 2.5 ఇంచులు ఇవ్వండి. ఈ 2.5 వదిలిపెట్టిన తర్వాత మనకి 2 ఇంచులు వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ డాట్కి వచ్చేసి 2 ఇంచెస్ వదిలిపెడుతున్నాను. ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదండి, మనకి సరిపోతుంది 2 ఇంచెస్. ఒకవేళ చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళు కానీ కొంచెం పెద్ద సైజ్ అయితే మాత్రం 2.5 కానీ 3 ఇంచెస్ కానీ ఇక్కడ మనం మెయిన్ డాట్ కోసం ఇలా వదిలేసుకోవచ్చు. ఓకేనా. నేనైతే ఇక్కడ 2 ఇంచెస్ ఇచ్చాను. 26 నడుగు ఉంది కాబట్టి నేను 2 ఇంచెస్ ఇచ్చాను. చూడండి, మనం ఫస్ట్ 2.5 ఇంచులు పెట్టాం కదా, ఆ 2.5 లెస్ చేసి అక్కడి నుంచే మన నడుము కొలత పెట్టేయండి. నడుము కొలత మనం 26 కదా, 26లో 4 వంతు వేసి 6.5 ఇంచులు. 6.5 ఇంచులు కాడ మార్క్ పెట్టాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి 2.5 ఇంచులు ఖర్చుకి ఇచ్చాను. ఓకేనా. యాక్చువల్గా మనం ఖర్చు 2 ఇంచెసే కదా, హాఫ్ ఇంచ్ ఎందుకు ఇచ్చానంటే మనం ఇక్కడ చంక దగ్గర మన పార్ట్ దగ్గర మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలని, ఎందుకంటే హాఫ్ ఇంచ్ అనేది మనం తీసేస్తాం కాబట్టి. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ మెయిన్ డాట్ వేస్తున్నా చూడండి, మార్కు ఇలా గీసేయండి. మనం 2.5 ఇచ్చాం కదా కింద, ఆ 2.5కి మార్క్ కలుపుతూ ఒకటి, ఇక్కడ 2 ఇంచులు పెట్టాం కదా ఇక్కడ నుంచి. ఓకేనా. ఇక్కడ 1.5 ఇంచ్ హైట్ ఇవ్వండి. ఈ 1.5 ఇంచ్ హైట్ నుండి మనం షేప్ వేసుకోవాలి. ప్రిన్స్ కట్ షేప్ అనేది గీయండి. ఇలా చూడండి, ఇలా గీస్తున్నా చూడండి, ఇలా గీయండి. ఓకేనా. ఇప్పుడు మనం మన చంక కార్నర్ ఉంది కదా, కార్నర్ కాడ కూడా మార్క్ చేద్దాం. ఇప్పుడైతే మనం డాట్ వర్క్ ఇచ్చాం చూడండి, ఇది కరెక్ట్. ఇలాగా ఇక్కడికి వచ్చేసి మనకి లో సంక్ వచ్చేసి ఒక 1/2 ఇంచు మందం ఇవ్వండి, సరిపోతుంది. మరి లోపలికి ఏం రావద్దండి, ఎందుకంటే మనకి మళ్ళీ చంక దగ్గర మన లోపల పట్టేసినట్టు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా లో సంక 1/2 ఇంచు, 1/2 ఇంచు కంటే ఎక్కువ లోపలికి రావద్దు. ఇంకా చూడండి, లో సంక గీసాం కదా. ఇప్పుడు వచ్చేసి కార్నర్ నుంచి మనము ఇలాగా మన ఈ కర్వ్డ్ స్కేల్తో ఇలాగా పెట్టండి. ఓకేనా. ఇలా పెట్టిన తర్వాత మంచిగా చూసుకోండి, మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. ఈ ప్రిన్స్ కట్ అనేది మీకు ఎక్సలెంట్గా సూపర్గా సరిపోతుంది. ఇలా మీరు కట్ చేసుకున్నారంటే బ్లౌజ్ బాగుంటుంది. ఓకేనా. చూడండి, ఇక్కడ చిన్నగా ఒక 1/2 ఇంచు క్రాస్ ఇవ్వండి, అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఒకవేళ ఇంకా షేప్ మంచిగా ఉండాలనుకుంటే ఒక 1/2 ఇంచు కానీ ఇంచు కానీ కూడా ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ నేను 1/2 ఇంచు ఇచ్చినాను. చూడండి, ఈ మార్కు ఇలా గీసేయండి. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మాకు కొంచెం సన్నగా ఉంటుంది పాప, అందుకని నేను మెజర్మెంట్స్ పెడుతున్నాను. ఏ బ్లౌజ్ అయినా కానీ సైజుని బట్టేసి మనం మార్పులు చేసుకోవాలండి. అంతా ఒకటే ధోరణిలో ఉండదు కటింగ్ అనేది. మనం దాన్ని బేస్ చేసుకొని పెట్టడం అనేది కరెక్ట్ రావుండేవి. మనం ఎప్పుడైనా ఖచ్చితంగా మెజర్మెంట్స్ అనేది తీసుకుంటేనే మనకి అది అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. మనకు కుట్టిన తర్వాత రిటర్న్ రావడాలు మళ్ళీ ఇట్లా అని ఏమీ లేకుండా ఇలా మీరు ఇలా పాయింట్ టు పాయింట్ పెట్టేసుకున్నారనుకోండి, ఎగ్జాక్ట్గా సూపర్గా సెట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, ఈ మార్క్ మీద ఇలాగా మనం వేసుకొని మీకు అర్థమైపోతుంది. చూడండి, ఇలా కట్ చేసుకోండి నీట్గా. నేనైతే ప్రతిదీ మెజర్మెంట్స్ పాయింట్ టు పాయింట్ తీసుకుంటానండి నేను, ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్గా మనకి కస్టమర్లు ఇచ్చారంటే మనకి ఎటువంటి రిమార్క్ లేకుండా మనకు స్టిచ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. మనము చూసారా, ఇలాగా లేట్ అయినా పర్లేదండి, నీట్గా ఉండాలి పని ఎప్పుడైనా. ఓకేనా. చూడండి, ఇలా రౌండ్గా మనం ఏమన్నా హెచ్చు తగ్గులు ఏమన్నా ఫస్ట్ స్టార్టింగ్లో ఏమన్నా తక్కువ ఏమన్నా మీరు ఇట్లా పొరపాటుగా ఏమన్నా కట్ చేసి ఉంటే మనం ఇలా సరి చేసుకోవచ్చు నీట్గా. ఓకేనా.
మీకు చూపించడం కోసం నేను ఇలా చేస్తున్నానండి. చూడండి ఎగ్జాక్ట్ ఇప్పుడు గీసేసుకున్న దాని ప్రకారం ఇలా కట్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఇందాక చెప్పా కదా, ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టని చెప్పా కదా, ఇక్కడ దీన్ని కట్ చేసి అనుకోవటం, అక్కడ నేను 2.5 ఇంచులు పెట్టాను అనమాట, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాను. ఇలా తీయండి. ఇది తీసేది కూడా మీరు 3.5 కానీ 4 ఇంచెస్ కానీ తీసుకోండి అనేది పొడుగు వచ్చేసి చూడండి. మనం ఇలా ఎగ్జాక్ట్గా తీసేయండి. ఇది కరెక్ట్. ఓకేనా? ఇది ప్రిన్స్ కట్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది నేను ఇలా తీసా కదా, చూడండి ఇలా వస్తుంది. ఎగ్జాక్ట్గా ఇది మనం ఎక్కిస్తే మనం కరెక్ట్గా సరిపోయేటట్టుగా ఉండాలి. చూడండి సెంటర్ పాయింట్ గీత కాడ చూడండి మార్క్ పెట్టే కదా, ఇది సరిపోతుందా లేదని ఒకసారి మీకు చూపిస్తా. చూడండి ఇలా చూడండి, ఎగ్జాక్ట్గా సరిపోయింది. చూడండి ఇలా రావాలి. అప్పుడు మనకి ప్రిన్స్ కట్ అనేది ఎగ్జాక్ట్గా మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఓకేనా? మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మీకు బ్యాక్ కాడ ఒక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ మనము బ్యాక్ హుక్స్ కదా, ఇక్కడ వచ్చేసి మనము బ్యాక్ కింద ఒక హాఫ్ ఇంచు చిన్నగా ఇట్లా క్రాస్లో తీసేయండి, 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ. ఎందుకంటే అది మనం బ్యాక్ హుక్స్ మనం తయారు చేసినప్పుడు కానీ వేసుకున్నప్పుడు కానీ కిందికి జారుతుందండి. అది మనం బ్రాడ్ నెక్ కాబట్టి కిందికి అవకాశం ఉండడం కోసం అది తీసేసామనుకోండి, ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ తీసేద్దాం. ఇలాంటి టిప్స్ మీకు చాలా మన వీడియోస్లలో వస్తాయండి. ఇంకా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా మీరు ఒకవేళ చిన్న పాదం అన్న ఉంటే లేపేయండి, ఎందుకంటే షోల్డర్ జారకుండా ఉంటుంది కాబట్టి. చూడండి బ్యాక్ ఇలా వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసి బ్రాడ్ నెక్ ఉంటుంది, పెద్ద నెక్ కదండి, 10 ఇంచులు సన్నగా ఉంటుంది కాబట్టి షోల్డర్ జారేదంటే ఏముండదండి. మీకు బ్లౌజ్ తర్వాత మీకు పెడతాను ఎలా స్టిచ్ చేయాలన్నది. చూడండి ఒకసారి మనం ఇక్కడ చూడండి సైడ్ మనము అంత అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్ వేస్తాం కదా, ఈ సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఒక్కోసారి హెచ్చు తగ్గులు వస్తాయి కదా, అది ఎందుకు వస్తాయి అనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఒకవేళ మనం అటు ఇటుగా ఏమైనా కొద్దిగా కట్ చేసి ఉంటే మనం ఇప్పుడే సెట్ చేసుకోవాలి. ఈ 2 పెట్టి చూసుకోవాలి ఎప్పుడైనా. చూసారుగా, మనం ఒక షేప్ పట్టిల్ అయినా కానీ చూడండి ఇక్కడ కొంచెం ఒక పాయింట్ కూడా ఉంది. చూడండి ఒక పాయింట్ మంద ఉంది, దాన్ని తీసేసాను. చూడండి ఎగ్జాక్ట్గా ఇలా చూసుకోవాలన్నమాట, ఇబ్బంది లేకుండా మనకుంటే తర్వాత ఎక్కించేటప్పుడు సరిపోయింది. ఓకేనా? మన షేప్ పట్టీలు కూడా ఉన్నప్పుడు కూడా షేప్ పట్టీలు వేసుకున్న తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ తక్కువ ఉంటే మన షేప్ పట్టీ దగ్గర పట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ మనం డాట్ వేస్తాం కదా, ఆ డాట్ మార్క్ పెడుతున్నా. చూడండి ఇలాగ మనం ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాం కదా, ఆ గీతలకి పెట్టేసి మనం ఇక్కడ మార్క్ పెట్టేయండి. ఇట్లా మీకు బ్యాక్ నెక్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా చూడండి, అది కింద హాఫ్ ఇంచ్ తీసేసే కదా, అది స్టిచ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఎంత అందంగా వస్తుంది. అది స్ట్రైట్గా వస్తుంది, కిందికి జారకుండా ఉంటుందండి. అది చూడండి ఇక్కడ నేను 4 ఇంచెస్ లెంత్ ఇచ్చాను మన బ్యాక్ డాట్ కోసం అన్నమాట. కొంచెం 4 ఇంచెస్ ఇవ్వడం వల్ల ఏంటంటే బ్రాడ్ నెక్గా ఉన్న వాళ్ళకి షోల్డర్ ఎక్కువ అనేది జారకుండా మనకి సపోర్టింగ్ ఉంటుందండి ఇది, ఈ డాట్ అనేది. ఓకేనా? మీరు ఒకవేళ ఇప్పుడు 7.5 చంకకి నేను 10 ఇంచుల చంకకి 1/4 ఇంచులు ఇచ్చా కదా, మీరు ఒకవేళ 7 కానీ 7.5 కానీ ఒకరు ఉంటే మీరు 5.5 ఇంచులు పెట్టుకోవచ్చు, సంఖ సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ చిన్న వాళ్ళకి అంతకంటే కిందికి దింపొద్దండి, చంకలు కుదరవు, షోల్డర్ జారిపోతూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారుగా, వీళ్ళు వచ్చేసి మనకు హ్యాండ్స్ కట్ చేశాను, పఫ్ హ్యాండ్స్ అయిపోయింది, ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం అసలు పీస్ తీసేద్దాం. చూడండి ఇది మనం అసలు వచ్చేసి మనకి ఇది యాక్చువల్లీ శారీ కదా, శారీలో మనం లంగా కుట్టేసాము. ఇది బ్లౌజ్కి వచ్చిన పీస్లో మనము బ్లౌజ్ కట్ చేసాం కదా, ఇలా వచ్చి చూడండి హ్యాండ్స్ అంచు వచ్చింది కదా, అంచు వైపు హ్యాండ్స్ పెట్టేసుకోండి. ఇలాగా మనం హ్యాండ్ సెట్ చేయండి. చూడండి ఇక్కడ అంచు వచ్చింది కదా, ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత మనము బ్యాక్ వచ్చేసింది, బ్యాక్ ఓపెన్ కదా, ఓపెన్ అన్నప్పుడు మనకి ఓపెన్ ఇటు పక్క పెట్టండి, ఎందుకంటే మనకి ఓపెన్ ఉంది కాబట్టి. ఇలా 2 పొరలు ఉన్నాయి కదా, ఇలా చూసుకోండి. ఇలా చూసుకొని బ్యాక్ అనేది ఇక్కడ తీసుకోండి, ఎందుకంటే మనకి ఫ్రంట్ వైపు ఓపెన్ లేదు కాబట్టి మనకి ఓపెన్ లేనికి వెళ్ళి ఫ్రంట్ తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇలాగా మనకి ఎక్కడ ఇలాగా స్ట్రైట్లో ఇలా పెట్టేసుకోండి. మనకి వచ్చేసి మనం ఈ బ్లౌజ్కి మనం థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాం అండి, లోపల నుంచి థ్రెడ్ పైపింగ్ వేస్తాను, నెక్లు వరకు థ్రెడ్ వేస్తాను, నడుంకను వచ్చేసి మనకి పైనుంచి వేస్తాను, అది కూడా చూపిస్తాను. చూడండి ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడే మనము నెక్కులతో పాటు క్లియర్గా మనం కట్ చేసుకుందాం అండి. అది అసలు పీసు నెక్ లైనింగ్ పీసులతో కలుపుకొని తీస్తాను ఫ్రంట్ వరకు, మిగతా ఇదంతా హాఫ్ ఇంచ్ దూరంలో కట్ చేసుకుందాం. ఓకేనా? ఎందుకంటే మన తర్వాత మళ్ళీ అటాచ్ అయ్యి తీసేటప్పుడు కంటే కూడా మనకి పని అనేది తొందరగా అవుతుంది ఇప్పుడు ఇలా తీసుకోవడం వల్ల.
ఓకేనా, చూడండి ఇది సెట్ చేసామని ఇవన్నీ ప్రిన్స్ కట్ పక్కన సైడ్ పీసులు కదా ఇవి. ఈ సైడ్ పీసులు ఇటైనా అటైనా ఎట్లయినా తీయవచ్చు, ప్రాబ్లం లేదు. స్ట్రైట్లో తీసుకోవాలి కాకపోతే. ఓకేనా, ఇలా తీసిన తర్వాత కట్ చేసేద్దాం. మనము కట్ చేసేటప్పుడు ఉల్టా సీదా తీసుకోండి. సీదాలు కట్ చేసినా ఉల్టాలు కట్ చేసినా ప్రాబ్లం లేదు, కానీ స్టిచ్ చేసేటప్పుడు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ నేను హ్యాండ్స్ తీస్తున్నాను. ఓకేనా, మీకు ఈ కటింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా నాతో మీరు పంచుకోవచ్చు. మీ డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. మీరు ఖచ్చితంగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకా ఏమైనా కటింగ్ కావాలన్నా మీరు పెట్టండి, నేను మీకు చూపిస్తానండి. చూడండి, ఇలాగా కరెక్ట్గా తీసా కదా నేను. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం అసలు పీస్ అనేది మనం ఫ్రంట్ వైపు ఎగ్జాక్ట్గా తీసుకోండి. మిగతా అంతా మనం 1/2 ఇంచ్ దూరంలో కట్ చేసుకోండి, అటాచ్ చేసుకోవచ్చు. చూడండి, బ్యాక్ నెక్ ఎగ్జాక్ట్గా లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేయండి. ఎందుకంటే మనము థ్రెడ్ పైపింగ్ వేస్తాం కదా, మనం మళ్ళీ తీసుకోకుండా ఇట్లయితే మనం ఎగ్జాక్ట్గా తీసేసుకోవచ్చు, నీట్గా వస్తుంది. డైరెక్ట్ మనం థ్రెడ్ పైపింగ్ వేసేయచ్చు. చూసారుగా, ఇలాగా ఇలాగా మీరు తీసారంటే సూపర్గా ఉంటుంది. చూడండి, ఓకేనా, అయిపోయింది ఫ్రంట్. ఈ హ్యాండ్స్ ఇప్పుడు సైడ్ ఇది ఒకటి మనం సైడ్ పీసులు తీసేస్తే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుందండి. మీరు ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసి మీ యొక్క ఒపీనియన్ పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఓకే, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా. ప్రిన్స్ కట్ విత్ బ్యాక్ హుక్స్ పైపింగ్ వేసి పెడతాను. ఇంకా మా ఛానల్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.